Hi, this is the second class, continuation to the first one. So first class లో suppliers chain ఎట్లా వెళ్తుంది అనేది మనం చూడడం జరిగింది. ఇప్పుడు కస్టమర్స్ దగ్గరికి వెళ్తాం. సో ఫస్ట్ సప్లయర్స్ ఎందుకు ప్రజెంట్ చేసామంటే సో సమ్ స్టాక్ పర్చేస్ చేసి సో పర్చేస్ చేసిన తర్వాతే మనం సేల్ చేయగలం కాబట్టి సో ఇది ఏఆర్ ఏపీ అని చెప్పేసి అనుకున్న అకౌంట్స్ రిసీవబుల్ సైకిల్ అండ్ అకౌంట్స్ పేయబుల్ సైకిల్. సో పేయబుల్ సైకిల్ కంప్లీట్ చేసాం. ట్రాన్సాక్షన్స్ డాష్ బోర్డ్ లో మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయొచ్చు, అలాగే మనం వాటి యొక్క రిపోర్ట్స్ ని కూడా, ఎందుకంటే రిపోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మన అకౌంటింగ్ చేసేదే రిపోర్టింగ్ కోసం. సో ఒక ఫ్లో లాగా వెళ్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా పర్చేజ్ ఆర్డర్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి కస్టమర్ ఎస్టిమేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన కస్టమర్ అంటే ఈ స్టేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవ్రీ టైం మనం ఎస్టిమేట్ తోటే వెళ్తామని చెప్పుకోవలేదు, బట్ నేను మీకు ఒక ఫార్మల్ గా ప్రజెంట్ చేస్తాను. అండ్ ఎవరికైనా నేను ఇట్లా మెటీరియల్ ఆన్ మై ఓన్ నేను ప్రిపేర్ చేశాను. సో ఎవరైనా కావాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ లో మీ ఇమెయిల్ ఐడి ఇస్తే విల్ మెయిల్ టు దెమ్ డైరెక్ట్లీ. ఓకేనా అండి? సో అండ్ ఇంకొక రిక్వెస్ట్, సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని దయచేసి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎడ్యుకేషనల్ వీడియోస్ ని దయచేసి సపోర్ట్ చేయండి. రైట్. సో మీరు ఎవరికైనా మెటీరియల్ కావాల్సి వస్తే ఇట్లాగా నేను ప్రజెంట్ చేసి ఉంచాను అండ్ మై ఓన్, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. చేస్తే నేను మీకు నోట్స్ కూడా పంపిస్తాను. ఓకేనండి? ఇట్లా స్క్రీన్ షాట్స్ తోటి నేను ప్రిపేర్ చేశాను లైక్ దిస్ ప్రతిదీ కూడా. ఓకేనండి? సేల్స్ దగ్గరికి నేను మనం ఇవన్నీ కూడా డాష్ బోర్డ్ లో ఉన్న ప్రతి ఐటమ్ నేను ఇట్లా ప్రతి ఐటమ్ కూడా నేను మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా నిన్నటి క్లాస్, ఎస్టర్డే క్లాస్ 1 లో అనమాట. అలాగే ఓచర్స్ కూడా సెపరేట్ గా ప్రజెంట్ చేశాను లైక్ దిస్. టాక్సెస్ కి సంబంధించి ఎట్లా సెటప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ నేను మీకు ఇలా లెసన్ వైడ్ లో ప్రజెంట్ చేశాను. మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. రైట్, లెట్ us go with today's class. సో ఇందులో మనం కస్టమర్స్ దగ్గర తీసుకున్నట్లయితే హౌ టు క్రియేట్ కస్టమర్ అనేది ఆల్రెడీ మనం డాష్ బోర్డ్ క్లాస్ 1 లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూజువల్ గా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఎస్టిమేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం కస్టమర్ కి మరియు క్లయింట్ కి ఎస్టిమేషన్ పంపిస్తాం. అది సర్వీసెస్ కావచ్చు లేదా ప్రోడక్ట్ కావచ్చు. సో ఇక్కడ మీరు కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ యూ కెన్ క్రియేట్ అ కస్టమర్ హియర్ ఆల్సో. ఇలా ఉన్నప్పుడు మీకు ఏంటంటే అక్కడ వచ్చినట్టు రాదు కదా, స్క్రీన్ రావాలంటే డీటెయిల్స్ క్లిక్ చేయాలి. డీటెయిల్ క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ గా మీకు వస్తుంది. టాక్సేషన్ పార్ట్ కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. అలాగే ఏదైనా టీడీఎస్ ఆస్పెక్ట్ కనుక ఉన్నట్లయితే ట్యాక్స్ ఇన్ఫోలో ఉంటుంది. ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి కూడా ఒకసారి మనకి టీడీఎస్ డిడక్ట్ అయి వస్తుంది. ఇది మనం ప్రజెంట్ చేసుకోవాలి. నేను ఇంకొకసారి చెప్తానండి, టీడీఎస్ లెడ్జర్స్ ఏవి కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ క్విక్ బుక్స్ ఈ టీడీఎస్ రిసీవబుల్, టీడీఎస్ పేయబుల్ ఈ రెండింటి లెడ్జర్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి బై డిఫాల్ట్. ఇక్కడ వచ్చి సెక్షన్ వైడ్ కాదు, సెక్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్ వస్తుంది. సో ఎస్టిమేషన్ చూద్దాం. ఆల్రెడీ క్రియేట్ చేసిన కస్టమర్ నేను క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈమెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కి ఎస్టిమేషన్ మెయిల్ వెళ్ళిపోతుందండి. మీరు సిసి బిసిసి కూడా పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ మెయిల్ ఐడీస్ పెట్టుకోవచ్చు బై సెపరేట్ విత్ ద కామాస్ తోటి సెపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లైని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి సిజిఎస్టిఏ, ఎస్జిఎస్టిఏ ఆర్ ఎల్స్ ఐజిఎస్టిఏ అని. ఎస్టిమేషన్ డేట్ ఉంటుందండి, ఎక్స్పైరీ డేట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎస్టిమేషన్ నెంబర్ మీ ఇష్టం, ఇట్లా బై డిఫాల్ట్ వస్తుంది, లేకపోతే మీరు ఇంకొక నెంబర్ ఇచ్చుకోవచ్చు, ఇలా ఇచ్చుకోవచ్చు. అండ్
ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన టెలివిజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ సమ్ నంబర్ 20,000 రేట్. ఆటోమేటిక్గా జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ అయిపోయి ఉంటుంది. మెసేజ్ డిస్ప్లేడ్ ఆన్ ఎస్టిమేట్. యూజువల్గా ఇక్కడ మనం కస్టమర్కి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏం పెడతా అంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం. ఓకేనండి, ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ అయిపోయినాయి కదా ఈ రోజులో, అన్ని కూడా అకౌంట్ నెంబర్స్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, సో అట్లాగే బ్యాంక్ నేమ్, ఇంకా బ్రాంచ్ లైక్ దట్ నేమ్ లైక్ దట్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే అటాచ్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే కూడా అటాచ్మెంట్ మన దగ్గర ఉంటుందండి, వాళ్ళకి వెళ్ళదు, సప్లయర్కి వెళ్ళదు, సారీ కస్టమర్కి వెళ్ళదు. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి, సేవ్ అండ్ సెండ్, సేవ్ అండ్ న్యూ, సేవ్ అండ్ క్లోజ్. సేవ్ అండ్ సెండ్ అంటే మెయిల్ వెళ్తుందండి, సేవ్ అండ్ సెండ్ అంటే మెయిల్ వెళ్ళిపోతుంది ఎస్టిమేషన్. ఇట్లా కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు సబ్జెక్ట్ మార్చుకోవచ్చు, ఇక్కడ బాడీ కూడా మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా వెళ్తుందండి, పీడిఎఫ్ అటాచ్మెంట్ వెళ్తుంది, సెండ్ అండ్ క్లోజ్, ఆటోమేటిక్ గా ఎస్టిమేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ ఎస్టిమేట్ ఎక్కడ చూడగలరు అంటే ఆల్ సేల్స్ లో చూస్తారు మీరు రికార్డింగ్ సారీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడమే కాదు, మళ్ళీ దాన్ని ఎక్కడ చూడాలనేది కూడా మీకు తెలియాలి. ఎస్టిమేట్స్ ఎక్కడ తెలుస్తాయి మీకు, ఆల్ సేల్స్ లో తెలుస్తుంది. లేదా కస్టమర్ లోకి వెళ్ళి ఆ కస్టమర్ ట్రాక్ ని క్లిక్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద థింగ్స్. అండ్ ఒకవేళ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కొత్తగా తెలిసి ఎడిట్ చేయాలనుకుంటే కస్టమర్ లోకి వెళ్ళి ఎడిట్ అన్న ఆప్షన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ అన్ ఎస్టిమేట్. సో ఎస్టిమేట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఇన్వాయిస్కి వెళ్తుంది. ఇన్వాయిస్ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే క్రెడిట్ సేల్ అయినప్పుడు, క్యాష్ ఇవ్వకపోతే ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. అదే క్యాష్ సేల్ అయితే, ఇక్కడ క్యాష్ అనే టర్మ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఎట్లాగైనా అవ్వచ్చు. సో క్యాష్ అంటే ఓన్లీ కరెన్సీనే దృష్టిలోకి తీసుకోకండి. సో ఇక్కడ డిసైడ్ అవుతుంది మీరు ఆ కస్టమర్కి ఇన్వాయిసా క్యాష్ మెమో. అలా కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చిన్న మామూలు ఆర్గనైజేషన్, పాయింట్ ఆఫ్ సేల్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి. సూపర్ మార్కెట్ లో ఎవ్రీ డే జరిగిన తర్వాత సేల్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు జరిగిన సేల్ అన్నింటికి కూడా ఒక సింగిల్ క్యాష్ మెమోని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఏదైనా ఒక సూపర్ మార్కెట్ తీసుకోండి, రోజుకి ఒక 500-600 కస్టమర్స్ వస్తారు. 500-600 టైమ్స్ ఇన్వాయిస్లను, 500-600 టైమ్స్ క్యాష్ మెమోస్ క్రియేట్ చేయం మనం, లాస్ ఆఫ్ టైం అండి అది. ఒకే ఎంట్రీ. లేదా ఒక మూవీ థియేటర్ ఉంటుంది, మూవీ థియేటర్ చూడండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు తెలుస్తుంది ఎన్ని టికెట్స్ సేల్ అయినాయి. ఒక ఎంట్రీ, జస్ట్ ఒక క్యాష్ మెమో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇన్వాయిస్ సేమ్. ఇన్వాయిస్ ఎప్పుడంటే క్రెడిట్ సేల్. ఇన్వాయిస్ ఎప్పుడు, ఈ ఇన్వాయిసెస్ కంపల్సరీ అండి, వోచర్స్ కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి క్విక్ బుక్స్ లో, అప్పుడే మీకు రిపోర్టింగ్ కరెక్ట్ గా వస్తుంది. సో ఇన్వాయిస్ మీరు రేజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇట్ విల్ ఆస్క్ అబౌట్ యువర్ జిఎస్టీ డీటెయిల్స్. స్టేట్ మనం పెట్టుకుంటాం తెలంగాణ, ఎందుకంటే అవుట్పుట్ లయబిలిటీ ఏర్పడుతుంది కాబట్టి సేవ్ చేసుకోండి. కంపెనీ అడ్రస్ రాస్తే రాయొచ్చు, సిటీ, పిన్ కోడ్, యువర్ విష్. పెద్ద డిఫరెన్స్ అనేది చూపించదు. నౌ సెలెక్ట్ ద కస్టమర్. సార్ రిఫ్రెష్ అవుతుందండి డీటెయిల్స్ సేవ్ చేసుకోవడానికి. సో నౌ సెలెక్ట్ ద కస్టమర్. ఇక్కడ కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోగానే ఓపెన్ అయి ఉన్నటువంటి ఎస్టిమేట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎస్టిమేట్ కి అగైనెస్ట్ గా మీరు ఇన్వాయిస్ రేస్ చేస్తున్నారా, లేకపోతే కొత్త ఇన్వాయిస్, అంటే ఈ ఎస్టిమేషన్ కాకుండా ఇంకొకటి ఏదైనా, దట్స్ యువర్ విష్. ఓకేనండి. సో ఇదే ఇక్కడ యాడ్ చేసుకోవాలని లేదు, ఇక్కడ మీరు జస్ట్ యాడ్ సెలెక్ట్ చేసుకుంటే సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ పోస్ట్ అయిపోతాయి. చూసారా, సో ఇట్లా పోస్ట్ అయిపోతాయి మీకు. మళ్ళీ సేమ్ మెసేజ్ ఆన్ ఇన్వాయిస్ అంటే చెప్పాను కదా, దీని యొక్క ఇంపార్టెన్స్ ఇదే ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం, ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ టీడీఎస్ అమౌంట్ ఏదైనా ఉంటే సెక్షన్ ప్రకారం మీ కస్టమర్ కనుక మీకు డిడక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ టీడీఎస్ అమౌంట్ ఇక్కడ మీరు రాసుకోవచ్చు, లేకపోతే నో ఇష్యూస్. అటాచ్మెంట్ ఏదైనా ఉంటే అటాచ్మెంట్ మీ వరకే ఉంటుంది, అటాచ్మెంట్ వాళ్ళకి వెళ్ళదు. అటాచ్మెంట్ ఏం వెళ్తుందంటే ఇన్వాయిస్ వెళ్తుంది అంతే. టీడీఎస్ అమౌంట్ ఏం లేకపోతే 0, ఉంటే అమౌంట్ వేసుకోండి. సేవ్ అండ్ సెండ్, ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, సేవ్ అండ్ న్యూ, సేవ్ అండ్ క్లోజ్, సేవ్ అండ్ షేర్ ద లింక్, సేవ్ అండ్ షేర్ ఇన్ వాట్సాప్. అంటే వాట్సాప్ కంపెనీ వాట్సాప్ నంబర్ నుంచి వాళ్ళకి వెళ్తుంది అండి, ఆ లింక్ వెళ్తుంది, ఓన్లీ లింక్ వెళ్తుంది.
ఆ లింక్ వాళ్ళు క్లిక్ చేసుకుంటే వాట్సాప్ లో దే విల్ గెట్ ద ఇన్వాయిస్. లింక్ వెళ్తుంది డైరెక్ట్ గా, ఇన్వాయిస్ వాట్సాప్ కుదరదు, లింక్ వెళ్తుంది, ఆ లింక్ మీద వాళ్ళు మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ నేను సేవ్ అండ్ క్లోజ్ కొడతాను, ఎందుకంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చామా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ మెయిల్ ఐడి లేదు యూజువల్ గా. సో యూ కెన్ సెలెక్ట్ సేవ్ అండ్ క్లోజ్. ఓకే, నాట్ అప్లికబుల్. ఓకే, TDS is not applicable, save and close. సో ఇన్వాయిస్ రైజ్డ్. ఇప్పుడు కస్టమర్ బ్యాలెన్స్ చూసుకోవాలంటే మళ్ళీ ఒక్కటేనండి, ఇక్కడ న్యూ ఆప్షన్, క్రియేట్ ఆప్షన్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ట్రాన్సాక్షన్స్, వోచర్స్ రేజ్ చేయడానికే. మీకు ఏ రిపోర్ట్ కావాలన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సార్ రిపోర్ట్స్ ఎక్కడ చూస్తామండి, నేను ఇప్పుడు ఇన్వాయిస్ క్రియేట్ చేశాను, ఆ ఇన్వాయిస్ ఎక్కడ కనిపిస్తుంది అని అడిగితే దీనికి ఆన్సర్ ఒకటే, డాష్ బోర్డ్ లో ఉన్న ఆప్షన్సే. డాష్ బోర్డ్ లో ఉన్న ఆప్షన్స్ మీకు హెల్ప్ అవుతాయి. అర్థమైందా? సో ఇట్స్ అ కామన్ ఫినామినా. నేను ఒకటి రేజ్ చేశాను, అది ఎక్కడ నాకు కనిపిస్తుంది క్విక్ బుక్స్ లో అంటే డాష్ బోర్డే కనిపిస్తుంది. రిపోర్ట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. రిపోర్ట్స్ కి మీరు ఇంకొక దాని దగ్గర మీరు చూడలేరు ఇంకో చోట, యాజ్ ఆఫ్ క్విక్ బుక్స్ ఈజ్ కన్సర్న్. ఇప్పుడు మీరు దేని గురించి అడిగారు, సార్ నేను ఒక ఇన్వాయిస్ రేజ్ చేశాను, నేను రేజ్ చేసిన ఇన్వాయిస్ ఎక్కడ కనిపిస్తుంది? సేల్స్ రిలేటెడ్ కదా, సేల్స్ లోనే ఎత్తుక్కోవాలి మీరు ఎక్కడో అక్కడ. ఇన్వాయిసెస్ లో కానీ, ఆల్ సేల్స్ లో కానీ, కస్టమర్స్ లో కానీ ఎక్కడైనా కనిపిస్తుంది. సార్ మేము రేజ్ చేసిన బిల్స్ ఎక్కడ చూడాలి? ఇదిగో ఎక్స్పెన్సెస్ ఉంది కదా, ఎక్స్పెన్సెస్ లో సప్లయర్స్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ. సో రిపోర్టింగ్ ఎక్కడ అంటే డాష్ బోర్డ్ నుంచి, ఇంకెక్కడ ఆప్షన్ లేదండి క్విక్ బుక్స్ లో. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి రికార్డ్ చేయొచ్చు, క్రియేషన్ వోచర్ దగ్గర కూడా క్రియేట్ చేసుకోవచ్చు ప్రతిదీ, కానీ రిపోర్టింగ్ మాత్రం ఓన్లీ డాష్ బోర్డ్ దగ్గరే మీరు చూసుకోగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, సేల్స్, కస్టమర్స్. సో కస్టమర్ బ్యాలెన్స్ సమ్మరీ వస్తుంది, చూసారు కదా ఇక్కడ 26,300, సారీ 23,600. ఇతను మనకి పేమెంట్ పే చేసినప్పుడు రిసీవ్ పేమెంట్ లేదు, మీరు కస్టమర్ క్లిక్ చేస్తే కస్టమర్ డీటెయిల్, ఎన్ని పంపించినాము, ఎంత ఓపెన్ బ్యాలెన్స్ ఉంది, డ్యూ డేట్ అయిపోతే ఓవర్ డ్యూలోకి వెళ్తుంది. సో టోటల్ సేల్స్ ఎంత చేస్తాం ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓపెన్ ఇన్వాయిస్ ఒకటి కనిపిస్తాం. ఇన్వాయిసెస్ లోకి వెళ్ళినా సరే, ఇన్వాయిసెస్ లో మీకు ఎన్ని ఇన్వాయిసెస్ రేజ్ చేసాం, మళ్ళీ ఇక్కడ మీకు మళ్ళీ ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ అన్ని కూడా ఆన్ యువర్ ఓన్ మీరు చెక్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్. సో ఇన్వాయిస్ రేజ్ చేసిన తర్వాత ఏంటండి, క్రెడిట్ నోట్ ఏదైనా ఉందా? క్రెడిట్ నోట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సేల్స్ రిటర్న్స్ అప్పుడు. సేల్స్ రిటర్న్స్ ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ ఇన్వాయిస్ పక్కన వస్తుంది. ఆ ఇన్వాయిస్ ఇక్కడ వస్తుంది, ఇందులో ఎంత మేరకు వచ్చింది. ఇక్కడ కూడా మీరు ఇన్వాయిస్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగే ఇన్వాయిస్ పీరియడ్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్? ఇట్లా వచ్చేస్తుంది మీకు క్రెడిట్ నోట్. ఈమెయిల్ యూ కెన్ బై సెపరేటింగ్ బై కామాస్ ఎన్ని మెయిల్స్ అయినా మీరు పంపించుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక అప్డేట్ కూడా చూపిస్తుంది, 1 లింక్డ్ ట్రాన్సాక్షన్, సో అమౌంట్ టు బి రిఫండెడ్. సో ఇట్లా డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి. ఇక్కడ కూడా మీకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి, సేవ్ అండ్ క్లోజ్, సేవ్ అండ్ న్యూ, సేవ్ అండ్ సెండ్. మెయిల్ వెళ్ళిపోతుంది, సేవ్ అండ్ సెండ్ తీసుకుంటే మీకు మెయిల్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ అబౌట్ క్రెడిట్ నోట్. నెక్స్ట్ ఇన్వాయిస్ తర్వాత ఏంటంటే రిసీవ్ పేమెంట్. కస్టమర్ మనకి అమౌంట్ ఇస్తాడు, అమౌంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది. ఇందులో పార్ట్ పేమెంట్ ఇచ్చాడా, ఫుల్ పేమెంట్ ఇచ్చాడా. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇచ్చాడు. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, క్రెడిట్ కార్డ్ ఇచ్చారా, లేదా ఇంకో ఏదైనా ఉందా, పేమెంట్ డేట్, డిపాజిట్ టు విచ్ బ్యాంక్ అకౌంట్. ఓకేనండి, బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ చేస్తే బ్యాంక్. సేవ్ అండ్ క్లోజ్, సేవ్ అండ్ సెండ్, సేవ్ అండ్ న్యూ, సేవ్ అండ్ క్లోజ్ సెలెక్ట్ చేసాను. లేదంటే కనుక కస్టమర్లోకి వెళ్ళి రిసీవ్ పేమెంట్ ఆప్షన్ ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఆ ఇన్వాయిస్ అగైనెస్ట్ అయినా మీరు క్లిక్ చేయొచ్చు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందండి, 23,600 లో 10,000 ఇందాక ఎంట్రీ చేసేగా 13,600. సో ఇఫ్ యూ రిసీవ్ దట్, సేవ్ అండ్ క్లోజ్. సో ఇట్లా రిసీవ్ పేమెంట్ అనేది మల్టిపుల్ ఏరియాస్ నుంచి మీరు
యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఎన్ని అయినాయండి? ఇన్వాయిస్ చెప్పాను, రిసీవ్ పేమెంట్ చెప్పాను, ఎస్టిమేట్ చెప్పాను, క్రెడిట్ నోట్ చెప్పాను. లేకపోతే క్యాష్ మెమో. క్యాష్ మెమో ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వెన్ యూ మేడ్ క్యాష్ సేల్. సో క్యాష్ సేల్ అప్పుడు కస్టమర్ ఆప్షనల్ అవుతాడు. ఎందుకనంటే ఇప్పుడు క్యాష్ సేల్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రతిసారి ఆ కస్టమర్ నేమ్ గుర్తుపెట్టుకోకర్లేదు కదా. ఎందుకని మీకు క్యాష్ వచ్చేసింది కాబట్టి కస్టమర్ తోటి మనకి ఇంకా పని లేదు. అయితే కస్టమర్ తోటి పని ఎప్పుడు వస్తుంది అంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఏమైనా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి కస్టమర్ నేమ్ అనేది అవసరం అవుతుంది. అర్థమైందా మీకు? సో కస్టమర్ సెలెక్ట్ చేసిన చేయకపోయినా పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ సేల్స్ రిసిప్ట్ డేట్, సేల్స్ రిసిప్ట్ నెంబర్, ప్లేస్ ఆఫ్ సప్లై, పేమెంట్ మెథడ్ వస్తుంది ఇక్కడ సెపరేట్ గా. ఓకేనా? ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్, రిఫరెన్స్ నెంబర్ ఏదైనా ఉంటే రిఫరెన్స్ నెంబర్ వేస్తారు. డిపాజిట్ ఏ బ్యాంక్ అయితే బ్యాంక్, మల్టిపుల్ బ్యాంక్ కూడా ఉండదు. ప్రోడక్ట్ అండ్ సర్వీస్, ఆల్రెడీ క్రియేట్ అయిన ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని 25,000 అండ్ టేకింగ్. సో అల్టిమేట్ గా అన్ని ప్రెజెంట్ అయిపోతాయి. వాట్ మెసేజ్ యూ వాంట్ గివ్, మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, దట్స్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. సో ఇది క్యాష్ మెమో. అదే మీకు క్రెడిట్ సేల్ చేస్తే క్రెడిట్ నోట్, మరి క్యాష్ మెమో క్యాష్ సేల్ చేస్తే మీరు క్యాష్ ఇవ్వాల్సి ఉంటుంది, క్యాష్ రిఫండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళారు, క్రెడిట్ కి స్టాక్ పర్చేస్ చేశారు ఒక 10,000 రూపీస్. తర్వాత ఇస్తాను అమౌంట్ అని చెప్పేసి అన్నారు, మీరు వచ్చేసారు. అయితే అందులో మీకు కొంత మేరకు స్టాక్ నచ్చలేదు, డిఫాల్ట్ స్టాక్ ఏదో సంథింగ్ వచ్చింది, అందులో 2,000 స్టాక్ మీరు రిటర్న్ చేసేసారు. ఇంకా అప్పుడు ఎంత పే చేస్తే సరిపోతుంది, మీరు 8,000 పే చేస్తే సరిపోతుంది. అంటే మీ అకౌంట్ లో నుంచి అది రెడ్యూస్ చేసుకుని ద బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ ని మీరు పే చేస్తారు. అదే ఒకవేళ మీరు 10,000 క్యాష్ ఇచ్చి సరుకు పర్చేస్ చేశారు, అందులో 2,000 మేర స్టాక్ మీకు నచ్చలేదు, మీరు తిరిగి ఇచ్చేసారు, అప్పుడు అతను ఏం చేయాలి, మనీ రిఫండ్ చేయాల్సి ఉంటుంది. సో రిఫండ్ రిసిప్ట్ ఈస్ జస్ట్ లైక్ క్రెడిట్ నోట్. ఇక్కడ వచ్చి క్యాష్ ట్రాన్సాక్షన్ లోదేమో రిఫండ్ రిసిప్ట్ అంటాం, క్రెడిట్ ట్రాన్సాక్షన్ లోకేమో క్రెడిట్ నోట్ ని రేజ్ చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్విక్ బుక్స్ దగ్గర ఓచర్స్ రేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ దగ్గర మోస్ట్లీ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ ట్రాన్సాక్షన్ కి ఏ ఓచర్ చెప్పారో మీరు ఆ ఓచర్ నే మీరు రేజ్ చేయండి స్ట్రిక్ట్ గా. అలా చేస్తేనే మీకు రిపోర్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది, లేకపోతే రిపోర్టింగ్ కరెక్ట్ గా రాదు. అయితే ఇక్కడ ఏంటంటే రిఫండ్ రిసిప్ట్ మీకు రావాలి అంటే కనుక కంపల్సరీ అక్కడ కస్టమర్ నేమ్ ని యూజ్ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? కస్టమర్ నేమ్ ని యూజ్ చేస్తేనే మీకు వస్తుంది ఏ అకౌంట్ నుంచి. ఓకే రైట్. సో ఇట్లా మీకు ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. దీన్ని మనం రిఫండ్ రిసిప్ట్ అని చెప్పేసి అంటాం. క్యాష్ సేల్ కి పడేదాన్ని రిఫండ్ రిసిప్ట్ అంటాం. ఇంకా డిలేడ్ క్రెడిట్, డిలేడ్ చార్జ్ మోస్ట్లీ మనం యూజ్ చేయం, దాంతో మనకి సంబంధం ఉండదు. సో నేను మీకు ట్రాన్సాక్షన్స్ చెప్పాను, సప్లయర్స్ చెప్పాను, కస్టమర్స్ చెప్పాను. వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఈ ఓచర్స్ నే మీరు రేజ్ చేయాలి స్ట్రిక్ట్లీ. అయితే ఇక్కడ కొన్ని ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సార్ వెన్ వి రిసీవ్డ్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఏ ఓచర్ రేజ్ చేయాలి? మీకు ఎక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ కి లేదు. అలాగే కొన్ని నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ రిసీవ్ చేసుకున్నాం, దానికి ఏ ఓచర్ రేజ్ చేయాలి అంటే సింపుల్ గా ఏం చేస్తారంటే జర్నల్ ఎంట్రీ వేసేయండి అని చెప్తూ ఉంటారు సజెషన్. మోస్ట్లీ నేను నా ఎక్స్పీరియన్స్ లో చూసింది ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ మీకు ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ గా రావు. జర్నల్ ఎంట్రీస్ ప్రతి దానికి, ఇక్కడ నేను చెప్పిన ప్రతి ట్రాన్సాక్షన్ కి నేను మీకు ఓచర్ చెప్పాను.
ఈ ఓచర్స్ కింద రానటువంటి వాటికే జర్నల్ ఎంట్రీస్ వేయాలి, కానీ నాకు జర్నల్ ఎంట్రీస్ వచ్చు కదా అని చెప్పి జర్నల్ ఎంట్రీస్ వేస్తే మాత్రం రిపోర్టింగ్ కరెక్ట్ గా చూపించదు. ప్లీజ్ బీ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్. ఇప్పుడు నేను మీకు ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఏంటి? అడ్వాన్స్ తీసుకున్నారు కస్టమర్ నుంచి, అప్పుడు ఏ ఓచర్ రేస్ చేయాలి, లేదా ఒక నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ వచ్చింది, లేదా ఒక అసెట్ ని సేల్ చేసేసారు, లేదా క్యాపిటల్ వచ్చింది, క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశారు, లోన్ తీసుకున్నారు మీరు. సో అప్పుడు ఏ ఓచర్? ఈ రిసీప్ట్స్ అన్నింటికి కూడా అదర్ దాన్ కస్టమర్ రిసీప్ట్స్ అండ్ అదర్ దాన్ సేల్ రిలేటెడ్ రిసీప్ట్స్, ఇది కరెక్ట్ వర్డ్ నాకు తెలిసి. అదర్ దాన్ సేల్ రిలేటెడ్ రిసీప్ట్స్ ఏవైనా కనుక వచ్చినట్లయితే దాని ఓచర్ బ్యాంక్ డిపాజిట్ అండి. దాని ఓచర్ బ్యాంక్ డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమరే మనకి అడ్వాన్స్ ఇచ్చాడు అనుకున్నాం, రిసీవ్ యాడ్ న్యూ, నేను కస్టమర్ని యాడ్ చేస్తున్నా. For example, Harsha Associates is a consumer, for example. Address అదంతా ఇవ్వండి. పేమెంట్ బిల్లింగ్ టర్మ్స్ ఏమైనా ఉంటే టర్మ్స్ పెడతాం, పెట్టుకుని సేవ్ చేస్తాం. సో అకౌంట్ ఇక్కడ ఏది కేటగిరీ ఏది సెలెక్ట్ చేస్తారంటే అకౌంట్స్ రిసీవబుల్. ఎందుకని? హర్ష అసోసియేట్స్ ఇస్ ద కస్టమర్. అయితే ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ ఎప్పుడైనా మనకి క్రెడిటార్ అమౌంట్ రిఫండ్ చేస్తే అప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు, బట్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. మ్యాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాపింగ్. సో డిస్క్రిప్షన్, అడ్వాన్స్ రిసీవ్డ్, పేమెంట్ మెథడ్, రిఫరెన్స్ నెంబర్, అమౌంట్, ఎగ్జాంపుల్ 20,000. Tax is not mandatory. ఇక్కడ ట్యాక్స్ నాట్ మ్యాండేటరీ అన్నప్పుడు అవుట్ ఆఫ్ స్కోప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ కాలం పోతుంది, ఇలా ప్రెసెంట్ అవుతుంది, ఏ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. సేవ్ అండ్ క్లోజ్. కంట్రోల్ ఆల్ట్ డి. సో ఇక్కడ చూడండి, కస్టమర్స్ ఒకసారి మళ్ళీ క్లిక్ చేద్దాం. హర్ష అసోసియేట్స్ లో బ్యాలెన్స్ 20,000 మైనస్ లో చూపిస్తుంది. ఎందుకంటే హీ గేవ్ అడ్వాన్స్. డెటార్స్ ఏంటి? కరెంట్ అసెట్. యూజువల్ గా డెటార్ కనుక నీకు అడ్వాన్స్ ఇస్తే అది లైబిలిటీలోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ క్విక్ బుక్స్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, రిపోర్ట్స్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి బ్యాలెన్స్ షీట్. మీకు లైబిలిటీ వైపు వేసిన, లేకపోతే కరెంట్ అసెట్స్ లో నుంచి డిడక్ట్ చేసిన, రెండు ఒకటేగా. డిడ్ యు అబ్జర్వ్? ఈ అమౌంట్ ని లైబిలిటీ వైపున ప్లస్ అమౌంట్ కింద చూపించిన, అసెట్స్ లో నుంచి లెస్ చేసిన ఎఫెక్ట్ ఒకటే కదా. సార్ ఇట్లా ఎందుకు చూపించింది అంటే ఇదే క్విక్ బుక్స్ సిస్టమ్. మీరు కూడా ఈ వీడియో క్విక్ బుక్స్ నేర్చుకోవడానికే చూస్తున్నారు. సో క్విక్ బుక్స్ ని మీరు నేర్చుకుంటున్నారు, కానీ మిమ్మల్ని క్విక్ బుక్స్ అర్థం చేసుకోదండి. దానికి అవసరం లేదు, దాని బ్రెయిన్ దానికి సెపరేట్. ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఎలా చేయబడిందో అది అలాగే వర్క్ చేస్తుంది, అంతే. అది ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హర్ష అసోసియేట్స్ కి ఒక ఇన్వాయిస్ రేస్ చేద్దాం. ఒక ఇన్వాయిస్ రేస్ చేద్దాం. చూడండి, హర్ష అసోసియేట్స్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇన్వాయిస్ నెంబర్, తెలంగాణ ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ నేను ఒక సర్వీస్ పెట్టాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలేషన్ సర్వీస్ అనుకుందాం. అమౌంట్ 20,000 అనుకుందాం. జిఎస్టీ సేమ్ 18%. 23,600. అయితే హర్ష అసోసియేట్స్ మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చేసింది? 20,000 ఇచ్చేసింది కదా. ఇది ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ రివైండ్ చేసుకుని మళ్ళీ వినండి. సో 20,000 ఇచ్చేసింది ఆల్రెడీ, కానీ వారు మనకి ఎంత ఇవ్వాలి? 23,600 ఇవ్వాలి. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎక్కడ చూపిస్తుంది? సేల్స్ లోకి వెళ్ళి, కస్టమర్స్ లోకి వెళ్ళి, హర్ష అసోసియేట్స్ ఓపెన్ చేస్తే మీరు జాగ్రత్తగా చూడండి. ఈ డిపాజిట్ దగ్గర ఏమైనా ఉందండి? ఓపెన్ అనే ఉంది. ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్. 3,600 చూపిస్తుంది, కానీ ఇక్కడ ఓపెన్. ఏం చేసింది? 23,600 లో నుంచి 3,600 తీసేసుకుని, సారీ 20,000 పేమెంట్ ని తీసేసుకుని 3,600 నెట్ అవుట్ స్టాండింగ్ కింద చూపిస్తుంది. ఇది కరెక్టే, కానీ ఇక్కడ ఏది ఇలా ఓపెన్ అన్నది చూపించకూడదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వసంతం బ్లూ మెటల్స్ ఇక్కడ చూడండి, పేమెంట్ ఏమైందండి? ఇన్వాయిస్ పెయిడ్.
పేమెంట్ ఏమైనా ఉందండి, క్లోజ్డ్ అని కనిపిస్తుందా? ఈ క్లోజ్డ్ అనేది రావాలి, ఈ క్లోజ్డ్ అనేది రావాలి, ఏది ఓపెన్ లో ఉండకూడదు. దీన్నే మనం మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 20,000 ని అగైనెస్ట్ దిస్ 23,600 కి మ్యాప్ చేయాలి. ఆ మ్యాపింగ్ ఎలా అంటే ఇక్కడ రిసీవ్ పేమెంట్ కొట్టాలి. రిసీవ్ పేమెంట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఒకటే కనిపిస్తుంది, ఇన్వాయిస్ 1,003 23,600 అని. ఇక్కడ డిపాజిట్ ఉంది కదా 20,000, ఇక్కడ 3,600 మీరు ఇప్పుడు రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి దీన్ని జీరో చేయండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు, ఇది నేను ఎలా చేస్తున్నాను అనేది. నేను దీన్ని జీరో చేశాను, అమౌంట్ రిసీవ్డ్. ఇక్కడ 20,000 చేస్తున్నాను నేను, అంతే కదా, 20,000 కదా మీరు రిసీవ్ చేసుకున్నా. అప్పుడు అమౌంట్ రిసీవ్డ్ ఏమైంది, జీరో అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, వన్ సెక్ మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఈ మ్యాపింగ్ ఎట్లా అయినా సరే 20,000 కొంచెం జాగ్రత్తగా చేయాలండి. 20,000 వేసాను అక్కడ, సేవ్. ఇప్పుడు ఇది చూడండి, పేమెంట్ ఏమైనా వస్తుంది, క్లోజ్డ్. డిపాజిట్ ఏమైనా వచ్చింది, పెయిడ్ అని వచ్చింది. ఇక్కడ ఇన్వాయిస్ దగ్గర ఏమైనా ఉంది, పార్షియల్ అని వచ్చింది. దీన్నే మనం మ్యాపింగ్ అంటాం. ఇలా మీరు క్రెడిటార్స్ కి చేయాల్సి ఉంటుంది, డెటార్స్ కి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కొత్తగా కనుక ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే మీకు ఓవర్ డ్యూ అండ్ ఓపెన్ అమౌంట్లు ఎప్పుడు డిఫరెన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఏమనుకోవాలంటే జర్నల్ ఎంట్రీలు వేసినా సరే ఇలాగే జరుగుతుంది. మీరు జర్నల్ ఎంట్రీలు వేసేసారు అనుకోండి, ప్రతి దానికి జర్నల్ ఎంట్రీలో కూడా మీరు సెలెక్ట్ చేసుకుని చేసేవచ్చు. సో అప్పుడు కూడా మీకు ఇదే ప్రాబ్లం చూపిస్తుంది. సో మస్ట్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ తర్వాత అది బ్యాంక్ డిపాజిట్ వచ్చారండి. బ్యాంక్ డిపాజిట్ లో క్యాపిటల్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను నేను మీకు. బ్యాంక్ డిపాజిట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ రిసీవ్డ్ సమ్ క్యాపిటల్, అప్పుడు రిసీవ్డ్ ఫ్రమ్ రాయక్కర్లేదండి, రిసీవ్డ్ ఫ్రమ్ రాయక్కర్లేదు, డైరెక్ట్ గా ఈక్విటీ క్యాపిటల్. లెడ్జర్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs క్యాపిటల్ వచ్చింది, దాట్స్ ఇట్, హెవెన్ క్లోజ్. ఇది ఎక్కడ దొరుకుతుందండి మనకంటే రిపోర్ట్స్ క్యాపిటల్ ఎక్కడ చూడొచ్చు, బ్యాలెన్స్ షీట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2 lakhs. ఏదైనా సరే డాష్ బోర్డ్ అండి, నేను ఎక్కడ చూడొచ్చు అని చెప్పి ఆ క్వశ్చన్ అడగండి దయచేసి. అలాగే మీకు ఒక ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వచ్చింది, బ్యాంక్ డిపాజిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటుందండి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కాదు, ఇది అవుట్ ఆఫ్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూ రిసీవ్డ్, ఇది ఎక్కడ దొరుకుతుంది, రిపోర్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇన్కమ్ ఎక్కడ చూపిస్తుంది అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపిస్తుంది. ముందర మీకు స్విచ్ తెలియాలా, స్విచ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఇదిగోండి ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000, రెవెన్యూ రిలేటెడ్ అన్ని కూడా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపిస్తుంది. సార్ నేను వేసిన రిపోర్ట్ ఎక్కడ ఉందంటే, సో తర్వాత ఈ ఫిల్టర్స్ జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఆన్ యువర్ ఓన్ చెక్ చేయడమే, ఎన్ని రకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్, దిస్ క్యాలెండర్ ఇయర్, దిస్ వీక్, యాజ్ యూ విష్ అండి, ఎలా అయితే అలా వాడచ్చు అండి ఫిల్టర్స్, రైట్. ఐ థింక్ బ్యాంక్ డిపాజిట్ వచ్చి దేనికి యూజ్ చేయాలనేది తెలిసిపోయింది. తర్వాత ట్రాన్స్ఫర్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రా అండి. ట్రాన్స్ఫర్ కాంట్రా అంటే క్యాష్ టు బ్యాంక్, బ్యాంక్ టు క్యాష్, బ్యాంక్ టు బ్యాంక్, క్యాష్ టు క్యాష్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్. క్రెడిట్ కార్డ్ కూడా బ్యాంక్ కింద వస్తుంది కదండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఫ్రమ్, చూసారు పక్కన బ్యాలెన్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆన్ హ్యాండ్ అనుకుందాం, క్యాష్ విత్డ్రా చేసాం అనుకుందాం, క్యాష్ ఆన్ హ్యాండ్ ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి, 7 క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆన్ హ్యాండ్ ట్రాన్స్ఫర్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 విత్డ్రా చేసాం క్యాష్. ఇక్కడ మేము నరేషన్ అండి, విత్డ్రా క్యాష్ ఆఫీస్. ఇది ఒక స్పెషల్ పర్పస్ అండి. క్విక్ బుక్స్ టోటల్ గా మీకు ఎర్రర్, స్పెల్ ఎర్రర్ అది చూపిస్తుంది. సో ఇంగ్లీష్ రాదేమో మనం ఇబ్బంది పడాలి అటువంటిది ఏం ప్రాబ్లం లేదు. సో మనం స్పెల్లింగ్ తప్పు రాసినా ఆర్ఎల్స్ మీరు ఇక్కడ ఎర్రర్ కరెక్ట్ ఇలా మీకు చూపిస్తుంది, ప్రాంప్ట్ చూపిస్తుంది. క్యాష్ ఫర్ ఆఫీస్ ఈవెన్ క్లోజ్. దట్ ఈస్ అబౌట్ ట్రాన్స్ఫర్.
ఇంకా జర్నల్ ఎంట్రీ ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇందులో రాస్తా ఉంటాయి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే డిప్రిసియేషన్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, అంటే ఏదైతే కస్టమర్ ట్రాన్సాక్షన్ కాదో, ఏదైతే సప్లయర్ ట్రాన్సాక్షన్ కాదో, ఏదైతే కాంట్రా రాదో, ఏదైతే అదర్ దాన్ రిసీప్ట్ డిపాజిట్ ఓచర్ కింద రాదో ఆ ట్రాన్సాక్షన్ జర్నల్ కింద వేస్తాము. ఈ మాట మీరు జర్నల్ ఓచర్ క్విక్ బుక్స్ లో ఓపెన్ చేసినంతసేపు మీ చెవి దగ్గర వినిపించాల్సిందే. స్ట్రిక్ట్ అనుకోండి ఇంకొక రకంగా, ఇది చాలా స్ట్రిక్ట్. యూజువల్గా ఈ పాయింట్ తెలియకే ఇన్ మై ఎక్స్పీరియన్స్ చాలా మిస్టేక్స్ చూసాను నేను. అసలు మాట్లాడితే జర్నల్ ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో యూ రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్స్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ 1000 పెట్టారు అనుకుందాం. 1000 ఇక్కడ నేమ్ దగ్గరేమో ఎలా ఇచ్చేసి, సారీ క్రెడిట్ కదా మర్చిపోయాను, 1000 రాసేసి బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేసేసి ఇక్కడ మెమోలో రాసేస్తారు అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. మరి అది ఏంటో నాకు అర్థం అవ్వదు. ఇలా చేస్తే ఏంటి సార్ తప్పేంటి సార్ అని చెప్పేసి మీరు అడిగినట్లయితే, ఇప్పుడు సేల్స్ లోకి వెళ్ళి కస్టమర్స్ లోకి వెళ్ళి మీరు హర్ష అసోసియేట్స్కి వెళ్ళి మీరు ఇట్లా చూపించినట్లయితే ఇక్కడ 2600 చూపిస్తుంది, కానీ జర్నల్ ఎంట్రీ ఓపెన్ లో ఉంటుంది. మళ్ళీ మీరు మ్యాపింగ్లు చేసుకోవాల్సిందే. మళ్ళీ మీరు మ్యాపింగ్ ఇది చూసారు కదా, ఈ జర్నల్ ఎంట్రీ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ఇది తీసుకుని ఇక్కడ మళ్ళీ ఇది 1000 వేసుకుని ఇక్కడ మళ్ళీ అమౌంట్ రిసీవ్డ్ 0 అవుతుంది. ఇక్కడ 1000 వేయగానే మీరు మళ్ళీ సేవ్ అని క్లోజ్ చేసుకుంటే అప్పుడు జర్నల్ ఎంట్రీ క్లోజ్ అవుతుంది. మీకు అర్థమైంది? జర్నల్ ఎంట్రీ ఇచ్చేసరి ఇప్పుడు పెయిడ్ అని వచ్చింది. ఈ యొక్క వీడియో రివైజ్ చేసుకుని మళ్ళీ వింటూ ఉండడం అండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ టైం అర్థం అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద అకౌంటింగ్ ఫర్మ్స్ వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూసినప్పుడు నేను ఈ ఎర్రర్ చూసాను. ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ అయితే 50-60 లైన్స్ లో జర్నల్ ఎంట్రీస్ వేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వేస్ట్ అండి. సో అట్లా వేయకూడదు. క్విక్ బుక్స్ లో స్ట్రిక్ట్ గా మీరు మీ యొక్క ఫాలో అప్ అవ్వాల్సిందే. ఇంక తర్వాత వోచర్ చూద్దాం. కస్టమర్ స్టేట్మెంట్స్, ఎస్ యూ కెన్ గెట్ ద కస్టమర్ స్టేట్మెంట్స్. మెయిల్ ఐడీస్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, ఎంత అవుట్ స్టాండింగ్లు ఉన్నాయి, ఏంటి ఇదిగోండి కస్టమర్ బ్యాలెన్స్, ఓపెన్, ఓవర్ డ్యూ, ఎండ్ డేట్, ఓపెన్ డేట్, యువర్ విష్. డైరెక్ట్ గా కస్టమర్ స్టేట్మెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి మెయిల్ ఐడికి. ఇన్వెంటరీ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్, ఇన్వెంటరీ శ్రింకేజ్ బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది అకౌంట్. అంటే లాస్ ఆఫ్ ఇన్వెంటరీ కానీ, థెఫ్ట్ కానీ, పిల్ఫరేజ్ కానీ ఇట్లాంటివి ఏమైనా కనుకున్నట్లయితే ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రోడక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ ఒకటే ప్రోడక్ట్, క్వాంటిటీ ఆన్ హ్యాండ్ ఈజ్ 11. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పోయింది అనుకుందాం, న్యూ క్వాంటిటీ 10 అనుకుందాం. అంటే మీరు గోడౌన్కి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తే 10 ఉన్నాయి, ఒకటి అయి ఉంటుంది. లేదా 11 లోను 10 వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి, ఒకటి డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి లాసే కదండి. సో చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంత అండి? 11. సార్ మరి ప్లస్ వస్తాయని చెప్పి అడగండి. ఎప్పుడు ప్రోడక్ట్లు ప్లస్ అవ్వవు కదా, అవి కోళ్ళలో మేకలు అయితే సార్ పిల్లలు పెట్టిందంటే అని చెప్పొచ్చు. సో ఇక్కడ వీటికి జీవం ప్రాణాలు అటువంటి ఏమి ఉండవు కాబట్టి సో ప్లస్ అయితే అన్న డౌట్ అడగండి. వస్తుంది కొంతమందికి చూస్తున్న వీడియో చూస్తాం, సార్ ప్లస్ అయితే ఇన్వెంటరీ క్వాంటిటీ పెరిగిపోతే మీరు కొంటే పెరుగుతుంది, ఊరికే దాని అంతటా మీరు గొడవలో పెడితే పెరిగిపోవు కదండి. సో దట్ ఈస్ ద పాయింట్. సో యూజువల్ గా ఉంటే ఇన్వెంటరీ ష్రింకేజ్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ మెమోలో నెరేషన్ రాస్తారు, వై ఇట్ ఈస్ డ్యామేజ్ ఆఫ్ ప్రోడక్ట్. ఏమవుతుందంటే మీకు ఆ వాల్యూ కాస్ట్ ఏమవుతుందంటే కాస్ట్ తగ్గిపోతుంది, లాస్ లోకి వచ్చేస్తుంది. సార్ ఇది ఎక్కడ చూస్తాం సార్? ఇమ్మీడియట్ వస్తుంది డౌట్. ఇన్వెంటరీలోనూ చూడొచ్చు, ఇన్వెంటరీలో టెలివిజన్ లో చూడండి 10 రన్ రిపోర్ట్ కొడితే ఇక్కడ రన్ రిపోర్ట్ లో మీకు ఇన్వెంటరీ ష్రింకేజ్ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్ అట్ కాస్ట్.
ఓకేనండి. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ తీసుకుంటుందండి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ తీసుకుంటుంది. ఓకేనా, ఫిఫోలో క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సార్ 4-5 సార్లు పర్చేస్ చేస్తే అందులో ఏ కాస్ట్ తీసుకుంటుందండి అని డౌట్ వస్తుంది డీప్ గా. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ తీసుకుంటుందండి. ఓకేనా, లేటెస్ట్ గా ఏది పర్చేస్ చేస్తారు దాంట్లో నుంచి ఈ వాల్యూని డిడక్ట్ చేస్తుంది, ఆ కాస్ట్ ని బేస్ తీసుకుంటుంది. నాట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. క్విక్ బుక్స్ ప్రోగ్రామ్ ఇన్ ఫిఫో. క్లియర్? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ సారీ లిఫో అండి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ తీసుకుంటుంది అగ్రిగేట్ వాల్యూ. సో రిపోర్ట్స్ దగ్గరకు వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటుందండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు మీకు ఇన్వెంటరీ ష్రింకేజ్ 14,000 వచ్చిందండి. కాస్ట్ ఆఫ్ సేల్స్ లోకి వస్తుందండి. కాస్ట్ ఆఫ్ సేల్స్ యూజువల్ గా ఇదే మన అకౌంటింగ్ లో అయితే కనుక పర్చేజెస్ లో నుంచి లెస్ చేస్తాం. పర్చేజెస్ లో నుంచి లెస్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మళ్ళీ లాస్ కింద చూపించుకుంటాం. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే దీన్ని కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కింద వేసేసుకొని లాస్ కింద చూపించేస్తాం. ఓకేనండి. సో ఇది దీని సిస్టమ్, ఇది వీ కాంట్ చేంజ్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ ఇన్వెంటరీ ష్రింకేజ్ అండ్ పే డౌన్ క్రెడిట్ కార్డ్, పేమెంట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ కి మీరు అక్కడ ట్రాన్స్ఫర్ ఎంట్రీ అయినా వేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ ఎంట్రీ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కింద ఈ వోచర్ అయినా యూజ్ చేయొచ్చు, యాజ్ యూ విష్, యాజ్ యూ విష్. సో దట్ ఈస్ అబౌట్ ద వోచర్స్ అండి, ఈ వోచర్స్ కి సంబంధించినంత వరకు. ఇకపోతే అకౌంట్ రిలేటెడ్, సార్ ఒక ఇండివిడ్యువల్ లెడ్జర్ రిపోర్ట్ ఎట్లాగండి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ అకౌంట్ హిస్టరీ దగ్గర అకౌంట్ హిస్టరీ కొట్టగలరు. అందరూ ఏం చేస్తారంటే అకౌంట్ హిస్టరీ కొట్టేస్తారు. అందరూ అకౌంట్ హిస్టరీ కొట్టేస్తారు. అకౌంట్ హిస్టరీ కాదు మీరు కొట్టాల్సింది, రన్ రిపోర్ట్ కొట్టాలి. రన్ రిపోర్ట్. ఇక్కడ మీరు డేట్స్, ఇక్కడ డేట్స్ మార్చుకోవచ్చు. దిస్ ఫినాన్షియల్ ఇయర్ టు డేట్. ఓకేనండి. సో ఇట్లా ఉంటుంది అనమాట రన్ రిపోర్ట్. ఓకే, బ్యాక్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇట్లా ప్రతిదీ కూడా, ప్రతి లెడ్జర్ కూడా ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్, ఇన్వెంటరీ అసెట్స్, రన్ రిపోర్టే కొట్టాలి. ఇక్కడ రన్ రిపోర్ట్కి వెళ్తేనే మీకు రిపోర్ట్ ఇట్లా డీటెయిల్ గా వస్తుంది. ఇక్కడ మీరు డేస్ వైజ్ బైఫర్గెట్ చేసుకోవచ్చు. ఓకేనండి. అలాగే మీకు ఇక్కడ ఎక్స్పెన్స్ ఉంది. ఎక్స్పెన్స్ వోచర్ ఓపెన్ చేశానండి. ఇక్కడ నేను మీకు చిన్న ట్రిక్ చెప్తాను. క్విక్ బుక్స్ లో చాలా మంది నన్ను అడిగారు, సార్ 1 hour లోను 2 hours లోను చెప్పలేరండి అని. 1 hours లోను 2 hours లోను టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, ఐ కాంట్ టెల్ అండి, ఐ కాంట్ టీచ్ అండి. ఎందుకంటే చెప్పడానికి చాలా ఉందండి క్విక్ బుక్స్ లో, చాలా ఉందండి. క్రాష్ కోర్స్ చేస్తుంటే క్రాష్ కోర్స్ లా కాదండి. మీకు ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను, ఎందుకంటే ఇలా క్రాష్ చెప్పినప్పుడు కొన్ని పాయింట్లు నేను మిస్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదే ఎంట్రీ జర్నల్ ఎంట్రీల రూపంలో చూడాలి అంటే కనుక చూడండి, మోర్ ట్రాన్సాక్షనల్ జర్నల్ అంటే జర్నల్ ఎంట్రీ ఎలా పడిందో చూపిస్తారు మీకు. చూడండి, ఇలా చిన్న చిన్న పాయింట్స్ చాలా ఉన్నాయండి క్విక్ బుక్స్ లో. చూడండి, ఎక్స్పెన్స్, అశ్విని లేఅవుట్, ఐసిఐసిఐ బ్యాంక్ గాట్ క్రెడిటెడ్. మరి డెబిట్లు ఏమేమి పడినాయి? ఇన్వెంటరీ అసెట్ 45 వెళ్ళింది, క్యారేజ్ ఇన్వర్డ్ డెబిట్ 1200 వెళ్ళింది, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, మళ్ళీ 12%, 6% ఆన్ ట్రావెల్ క్యారేజ్ ఇన్వర్డ్ అండ్ టీడీఎస్ 0. ఇట్లా ఇది జర్నల్ ఎంట్రీ ఎలా పడిందో చూపిస్తుందండి. బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ ఎట్లా జరిగింది క్విక్ బుక్స్ అనేది ప్రతి ఓచర్ కి ఉంటుందండి. మీరు ఏ ఓచర్ తీసుకున్నా సరే మీకు ఆ ఓచర్ కి ట్రాన్సాక్షనల్ జర్నల్ అనేది పడుతుందండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ తీసుకుందాం అండి. ఈ ఇన్వాయిస్ కూడా ట్రాన్సాక్షనల్ జర్నల్ ఉంటుంది. మోర్ లోకి వెళ్ళాలి. మోర్ లోకి వెళ్ళి యూ కెన్ డిలీట్, వాయిడ్ ఆర్ కాపీ. డిలీట్ యూజ్ చేస్తాం ఎక్కువగా ట్రాన్సాక్షనల్ జర్నల్ టు డిలీట్ ద ఓచర్. ఆ ఓచర్ ని డిలీట్ చేయాలంటే, ట్రాన్సాక్షన్ డిలీట్ చేయాలంటే ఆ ఓచర్ లోకి వెళ్ళి మోర్ క్లిక్ చేసి అప్పుడు డిలీట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఇట్ యు అబ్జర్వ్, అకౌంట్స్ రిసీవబుల్ డెబిట్ పడింది, డేటాస్ డెబిట్ పడింది. ఎవరు డేటార్ అంటే హర్ష అసోసియేట్స్. ఇన్వాయిస్ నెంబర్ ఇది, సేల్. మీరు ప్రతి రిపోర్ట్ ని కూడా ఇక్కడ ఉంటుంది కదండి ఎక్స్పోర్ట్. యూ కెన్ మేక్ అన్ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఆర్ పీడిఎఫ్, ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ యూ కెన్ ప్రింట్, ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ మెయిల్. డైరెక్ట్లీ యూ కెన్ మెయిల్ అండి. నో రిప్లై క్విక్ బుక్స్ intuit.com నుంచి వెళ్తుంది మెయిల్. ఎందుకంటే ఇది క్లౌడ్ కదండి, ఆన్లైన్ కదా, ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ చేస్తుంది. సో ఇట్లా సో మెనీ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇందులో మనం డిస్కస్ చేయడానికి. సో నేను మీకు ఏం చెప్పాను, కస్టమర్స్ చెప్పాను, సప్లయర్స్ చెప్పాను, అదర్ ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని కంప్లీట్ చేశాను. ఇకపోతే ఎంప్లాయీస్, నెక్స్ట్
లెసన్ నెంబర్ 3లో నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎలా వర్క్ చేస్తాను అనేది నేను లెసన్ నెంబర్ 3లో చెప్తాను నేను మీకు. సో అందులో లెసన్ నెంబర్ 3లో ఐ కవర్ దిస్ వన్ అండ్ సెట్టింగ్స్ కూడా కవర్ చేస్తాను. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఫార్వర్డ్ చేయడం, వాటికి ఎక్కువ వ్యూస్ రావడం అవన్నీ జరుగుతున్నాయి యూజువల్గా మనకు తెలుసున్నదే. బట్ ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ప్లీజ్ ప్రమోట్ దట్. అందులోనూ తెలుగు వాళ్ళకి తెలుగులో మనం ప్రజెంట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. మనం తెలుగులో క్విక్ బుక్స్ అంటే అసలు క్లాసెస్ మీకు దొరకవు యూట్యూబ్లో, మనది ఒక్కటే ఉంది ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్స్ అండి. విల్ మీట్ ఇన్ ద థర్డ్ క్లాస్.